హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ప్రభాస్ యాక్ట్ చేసి అండ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సాలార్ చీజ్ ఫైర్ అంటే పార్ట్ 1 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ ప్రభాస్ ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కొట్టాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ రాధేశ్యామ్ అండ్ ఆదిపురి సినిమాలు అంత బాగా ఆడలేదు, బట్ ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అండ్ దంకి వర్సెస్ సాలార్ రెండిట్లో ఏది విన్నర్ అంటే ఎస్, ప్రభాస్ సాలార్ ఈజ్ ద విన్నర్. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ వాళ్ళకి యాక్టర్స్ నేమ్ ఏంటంటే దేవ అండ్ వరద. అండ్ పెద్దగా అయిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళైతే విడిపోతారు. ఇన్సిడెంట్ చెప్పలేను, బట్ ఒక రీజన్ వల్ల వాళ్ళైతే కొంచెం దూరంగా ఉంటారు. అండ్ పెద్దగా అయిన తర్వాత లైక్ పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్ తన ఎంపైర్ మొత్తాన్ని కొడుకైన పృథ్వీరాజ్కి ఇద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ అక్కడ ఉండే మినిస్టర్స్ అండ్ కొంతమంది వాళ్ళకి అదైతే నచ్చదు. సో వాళ్ళు పృథ్వీరాజ్ని చంపాలని చూస్తారు. సో అప్పుడు మన హీరో అయినా మన ప్రభాస్ వస్తాడు. అండ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అయితే కొంచెం కొత్తగా లేదని చెప్పలేను, బట్ ఇట్స్ అ నావెల్ పాయింట్ అండ్ ఒక కోర్ ఎమోషన్ అయితే ఉంది. లైక్ కేజీఎఫ్ సినిమాలో మనం చూసుకుంటే కనుక లైక్ మదర్ సెంటిమెంట్ ఈజ్ ద కోర్ ఎమోషన్, బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద కోర్ ఎమోషన్. ఇది పార్ట్ 1 వరకు. బట్ లైక్ ఓవరాల్ స్టోరీ చెప్పాలంటే లైక్ ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు శత్రువులు ఎలా అయ్యారని చెప్పి స్టోరీ. బట్ ఇందులో కోర్ ఎమోషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక కోర్ ఎమోషన్. అండ్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అయింది అంటే మెయిన్లీ బికాజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారో. లైక్ స్క్రీన్ ప్లేలో అన్ని లైక్ మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలని, ప్రభాస్ ఫ్యాన్స్కి ఏమేమి ఎలిమెంట్స్ కావాలని, కామన్ పీపుల్కి ఏమేమి పాయింట్స్ కావాలి అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కావాల్సింది క్యారెక్టర్ డిజైన్. లైక్ ఈ మెయిన్ స్టోరీ మనం చూసుకుంటే కనుక 2 క్యారెక్టర్స్ చుట్టూ జరుగుతుంది. అదే ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంది. సో అది వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లేస్ పని అంటే లైక్ ఆ వరల్డ్ బిల్డింగ్. లైక్ అదేంటే కనుక లైక్ ఈ స్టోరీ మొత్తం కాన్సార్ అని చెప్పి ఒక వరల్డ్ చుట్టూ జరుగుతుంది. సో అందులో ఉంటే ఆ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది కదా, సో అది కూడా బాగుంది. అండ్ వరల్డ్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. సో అక్కడ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ లుక్స్ కానీ, వాళ్ళ గెటప్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ ఇలా వరల్డ్ బిల్డింగ్ డిజైన్ చేశారు. అండ్ అది బాగుంది. అండ్ స్క్రీన్ ప్లేలో ఇంకోటి ఏది వర్కౌట్ అయింది అంటే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది పడాలి. క్యారెక్టర్ డిజైన్ కానీ, వరల్డ్ బిల్డింగ్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, క్లోజ్అప్ షాట్స్ కానీ అన్నీ బాగున్నాయి. మెయిన్ ఏంటంటే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. ఆ స్క్రీన్ ప్లే డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ప్రభాస్ కానీ, పృథ్వీరాజ్ కానీ, శృతి హాసన్ కానీ, జగత్ బాబు కానీ, బాబీ సింహ కానీ, జాన్ విజయ్ కానీ, శ్రేయా రెడ్డి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ ప్రొడక్షన్ డిజైన్స్ కూడా యాజ్ యూజువల్ ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దాని తగ్గట్టు ఉంది. సో మెయిన్ ఇక్కడ మూవీ ఎందుకు వర్కౌట్ అయింది అంటే మెయిన్లీ బికాజ్ ఆఫ్ స్టోరీ, అందులో ఉండే కోర్ ఎమోషన్ అండ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. స్టోరీ వర్కౌట్ అయింది అండ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. అండ్ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే లైక్ నేనైతే కన్నడలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన తన ఫస్ట్ మూవీ ఉగ్రం మూవీ అయితే చూశాను. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే స్టోరీ అయితే కొంచెం ఉగ్రం స్టోరీకి ఏదైనా మాడిఫైడ్ వర్షన్ ఉంటే అదే ఈ సినిమా. సో నేనైతే ఉగ్రం చూశాను. సో నాకైతే ఈ మూవీ చూసినప్పుడు కొన్ని సీన్స్ కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి నాకైతే కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించింది. బట్ ఎవరైతే ఉగ్రం మూవీ చూడలేదో వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మెయిన్ స్టోరీ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య తిరగడం వల్ల శృతి హాసన్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పి నాకైతే అనిపించింది. మేబీ సెకండ్ పార్ట్లో అయితే ఉండొచ్చు. బట్ ఈ పార్ట్లో ఏమనిపించింది అంటే తన క్యారెక్టర్ని ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేసి అండ్ ఇంకా కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ ప్రశాంత్ నీల్ తన మ్యాజిక్ అయితే మళ్ళీ వర్కౌట్ అయింది. అండ్ ప్రభాస్ ఎస్ ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ తర్వాత తనైతే ఒక కంబ్యాక్ అయితే ఇచ్చాడు. అండ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. అండ్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి మనమైతే లెట్స్ వెయిట్ అండ్ సీ. లైక్ ఇందా చెప్పినట్టు దంకి అండ్ సలార్ ఈ 2 మూవీస్లో ఏ మూవీ విన్నర్ అంటే ఎస్, సలార్ ఈజ్ ద విన్నర్ ఎట్ ది బాక్స్ ఆఫీస్. లైక్ చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే కనుక లైక్ 2018లో ప్రశాంత్ నీల్ అండ్ షారుఖ్ ఖాన్ వాళ్ళిద్దరు ఇదే టైంలో పోటీ పడ్డారు. లైక్ 2018లో మనం చూసుకుంటే కనుక కేజీఎఫ్ అండ్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జీరో అనే మూవీ వచ్చింది. సో ఆ మూవీ మనం చూసుకుంటే కనుక జీరో మూవీ అటర్ ఫ్లాప్ అయితే అయింది. అండ్ కేజీఎఫ్ మూవీ అయితే విన్ అయింది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ 5 years అదే సీన్ అయితే రిపీట్ అయింది. అదే ఇప్పుడు మన సాలార్ అండ్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన దంకి అనే మూవీ అయితే ఒక అబవ్ యావరేజ్ టు హిట్ అయ్యే మూవీ. బట్ సాలార్ మాత్రం అలా కాదు, ఒక బ్లాక్ బస్టర్ అయ్యే మూవీ. సో ఇప్పుడు కూడా మనం చూసుకుంటే కనుక షారుఖ్ ఖాన్ అండ్ ప్రశాంత్ నీల్ వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ప్రశాంత్ నీల్ అయితే గెలిచాడు. అండ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ పృథ్వీరాజ్ తనే డబ్బింగ్ చెప్పడం, తన డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్
అండ్ మళ్ళీ కంక్లూజన్ ఇవ్వాలంటే మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎస్, ప్రశాంత్ నీల్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టాడు అండ్ ప్రభాస్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చాడు. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.